కోటి సంతకాల ఉద్యమం. కోటి సంతకాలు సేకరిస్తే ఏమవుతుందంటే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకుని ప్రభుత్వమే మెడికల్ కళాశాలని నిర్వహిస్తుందనేటువంటి నమ్మకం. దాంట్లో భాగమే ఈరోజు మీ దగ్గరికి వచ్చాం. ప్రధానంగా పెద్దలందరూ మాట్లాడారు. ఇప్పుడు పెద్ద ఆయన మాట్లాడిన తర్వాత నాకు అంటే పెద్దల మాట సజ్జనం మాట్లాడారు. ఎంత చక్కగా చెప్పారండి ఆయన. నిజంగా ఈ ప్రభుత్వానికి ఈ పెద్ద ఆయన మాట గొప్ప సలహా అనొచ్చు, ఒక దార్శనికత అనొచ్చు. మరేమన్నారు, విద్యను వ్యాపారం చేసేస్తే ఆ వ్యాపారస్తుడి లాభం కోసం తన సంస్థలో చదివించిన వాడికి ఉత్తీర్ణత వచ్చేస్తుంది, పెద్ద పెద్ద ర్యాంకులు వచ్చేస్తాయి, దానికి కావాల్సిన ఏర్పాట్లు నేనే చేసేస్తాను అని చెప్పాడు. అంతే కదా? ఏం చెప్పాడు? ఆ ఏర్పాట్లు అంటే ఏంటి? చదువుకునేవాడు ఎక్కడైనా నా స్కూల్లో ఫెయిల్ అయిపోతే నా స్కూల్ రెప్యుటేషన్ అంటే ప్రతిష్ఠ దెబ్బతినేస్తుంది, కాబట్టి ఆయన ఫెయిల్ అవ్వడు. అదే ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలకి ఖచ్చితమైనటువంటి ఉత్తీర్ణత అంటే ఎగ్జామినేషన్ చేస్తారు, ఖచ్చితంగా క్వాలిటీ ఎడ్యుకేషన్ వస్తుందండి. క్వాలిటీ ఎడ్యుకేషన్. సరే, క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం వాడి స్ట్రెస్, వాడి మైండ్ అది చేస్తారు. దాన్ని ఎంత బాగా పొందారు చూడండి ఒకసారి. మన ఎవరికి తప్పని గొప్ప తప్పింది. ఇలా ప్రభుత్వ మెడికల్ కళాశాలలో వైద్య విద్యను అభ్యసించేటువంటి